నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమలలో మరో భారీ స్కామ్ బయటపడింది. మరి స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం పొందిన తర్వాత ప్రముఖులకు కప్పేటువంటి శాల్వాల్లో, పట్టు వస్త్రాల్లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మరి దీని వెనుక ఎవరి హస్తం ఉంది, అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పటికే కల్తీన ఈ వ్యవహారం, పరకామణి కేసు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దానిపైన విచారణలు, అరెస్టులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు తిరుమలలో మరో భారీ స్కామ్. ఎవరైతే ప్రముఖులకు పట్టు వస్త్రాలు కప్పుతారో ఆ పట్టు వస్త్రాల్లో కూడా స్కామ్ జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది మేడం. 100 రూపాయలు విలువ చేసేటువంటి ఈ వస్త్రాన్ని 1400 రూపాయలకు అమ్మినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే దీని వెనక ఎవరి హస్తం ఉండొచ్చు, ఏం జరిగిందంటారు? నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పా, ఒక్కొక్క స్కామ్ బయటకు వస్తుంటే ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా ఎన్ని స్కాములు బయటకు వస్తాయో కదా. సో ఇప్పుడు ఈ సరిగా శాలువాలు ఏదైతే ఉన్నాయో, సరిగా అంటే ఏమీ లేదు, అంటే పట్టులాగా ఉంటుందన్నమాట, పట్టు నేత ఉంటుంది, అంచు బార్డర్ అనమాట. అందుకే సరిగంచు చీరలు అంటాం. అది పట్టుతోటి నేసిన దాన్ని, ఆ బార్డర్ని సరిగంచు చీరలు అంటారు. అలాగే వీటిలో కూడా మీకు మామూలు శాలువాలో ఇది ఉంటుంది. అయితే వీళ్ళు 100 రూపాయలది 1400 కోట్ చేశారని తెలుస్తుంది ఒక్కొక్క శాలువా. అది పాలియస్టర్ క్లాత్ లాగా ఉంది. మామూలుగా మీకు కొంచెం పట్టు ఉంటుంది అందులో, ఆ పట్టు నూలు కాకుండా ఇది పాలియస్టర్ అనమాట. అంటే చీప్ క్వాలిటీని ఒకటి పెట్టేసి, అంటే స్వామివారి తరఫున కప్పే, వేద ఆశీర్వచనం అయ్యాక కప్పే ఆ శాలువాని కూడా వీళ్ళు మోసం చేశారంటే, అంటే భక్తుల్ని మోసం చేశారు అది వేసి. అంటే ఎవరైతే వస్తారో విఐపీస్ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే కళ్యాణం చేయించుకునే వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళకి సుప్రభాత సేవలకు వెళ్ళేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇస్తారు ఇవి. అయితే నేను 23 అనుకుంటానండి, మా అమ్మాయి వెళ్ళింది ఇక్కడ తిరుపతికి. వెళ్ళినప్పుడు వాళ్ళు కప్పారు, కానీ ఆ బట్ట చూస్తే నాకు డౌట్ వచ్చింది. తర్వాత మల్లుడు గారు తెచ్చి చూపించారు మాకు. చూపిస్తే నాకు ఆ రోజే డౌట్ వచ్చింది, ఏంటిది ఇట్లా ఉంది బట్ట, పాలియస్టర్ లాగా ఉందని. మీరు నమ్మితే నమ్మండి, ఎందుకంటే మనకు చూడగానే టెక్స్చర్ తెలిసిపోతుంది. ఎందుకంటే నాకు బాగా తెలుసు, పట్టు ఇవంతా కూడా ఎక్కువ వాడతాం కదా. సో ఐ నో క్వాలిటీ మనకు తెలుస్తుంది. అలాంటిది ఇప్పుడు మీకు 54 కోట్లు బయటపడింది. విఆర్ఎస్ అంటే, వి అంటే నాకు తెలియదు కానీ ఆర్ఎస్ అంటే రోజా సెల్వమణి అయి ఉంటుంది. విఆర్ఎస్ పేరుతోటి ఆవిడ ఈ టెక్స్టైల్ ఏదైతే ఉందో దీన్ని వేరే వాళ్ళ పేరుతోటి అమ్మించిందా, అంటే అది నగర్లోనే జరిగింది. ఈవెన్ తిరుమల స్వామివారి టికెట్లు కూడా అమ్ముకున్నారని చెప్పి రోజా పైన. మరి మంగళవారం వస్తే, ఈయన మంగళవారం వస్తే రిజర్వ్ బ్యాంక్ అప్పుకి వెళ్ళేవాడు, ఆవిడ మంగళవారం వస్తే 30 మందిని వెనకేసుకొచ్చి తిరుమల దర్శనాలు చేయించి డబ్బులు దండుకునేది. సో పాపం అన్నగారికి తగ్గ చెల్లెలు కదా. అందుకని యాక్చువల్గా మీకు ఈ పట్టు వస్త్రాలు ఇవంతా నాకు ఇదివరకు తెలిసి, అంటే ఒక కాలంలో నల్లి సిల్క్స్ అని ఉంది మెడ్రాస్లో, చాలా ఫేమస్ వాళ్ళు. ఆ నల్లి సిల్క్స్ వాళ్ళు తెలుగు వాళ్ళే, వాళ్ళు సప్లై చేసేవాళ్ళు అనుకుంటా. మరి యాక్చువల్గా నగరి వాళ్ళు ఇవ్వటం ఏంటి? ఇప్పుడు మీకు ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో, అసలు డైరీ లేకుండా బోలేబాబా వాళ్ళు ఎలా ఇచ్చారో, ఇక్కడ వీళ్ళకి అసలు అంటే అది తయారు చేసే కంపెనీ కాకపోయినా విఆర్ఎస్ పేరుతోటి వచ్చాయి అంటే, అంటే నేను లోకలు, తిరుపతి నాది, నేను ఎందుకు వెళ్ళను, తిరుమల అంది కదా ఆవిడ. అందుకని తిరుమల ఎందుకు వెళ్తుందంటే స్కాములు చేయడానికి వెళ్తుంది. అది మీకు రోజా స్పెషాలిటీ. అందుకని ఇక్కడ దేవుడి మీద భక్తి ఎవరికీ లేదు. నేతి బీరకాయల నెయ్యంతో దేవుడి మీద, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద వైసీపీ వాళ్ళకి అంత భక్తి. ఆయన్ని దోచుకోవటానికి, దండుకోవటానికి, తర్వాత ఆయన విగ్రహాన్ని అక్కడ పెట్టి వీళ్ళు ఆయన నమ్మకానికి పెట్టినట్టే అయింది. ఇప్పుడు ఆ మాట మనం అనకూడదు, కానీ అంత దారుణంగా చేశారు. అంటే ఇప్పుడు ఒక కల్తీ నెయ్యి, తర్వాత కల్తీ ఇప్పుడు పరకామణి, తర్వాత ఈ కల్తీ శాలువాలు, మరి ఇంకేం వస్తాయో. ఇంకా ఇక్కడితో ఆగదు ఇది. అంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో తిరుమలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పారు మేడం. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే గడిచిన 5 ఏళ్ళు, అంటే 2019 నుంచి 2024 మధ్య జరిగినటువంటి స్కామ్లు బయటకు రావడం అంటే వైసీపీయే చేసిందని ఆయనే చెప్పారు ఆయన మాటల్లో. ఆయన ఎప్పుడు చెప్తాడు, పాపం మా వాళ్ళే దొంగతనం చేశారు, మా వాళ్ళే స్కామ్ చేశారు, ప్రతిసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేది అదే కదా. అందుకని ఆయనే చెప్తాడు, ఏం బాధపడక. మీకు ఎక్కడో ఎవడో వచ్చి ఏమనాలి వకాలతో చెప్పక్కర్లా, ఈయనే మీకు చెప్పేస్తాడు. అందుకని మొత్తం సిబిసిఐడి లేకపోతే సిట్టు అందరూ కలిపి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని కూర్చోపెట్టి ప్రశ్నిస్తే మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చేస్తాయి. కాబట్టి దొంగలు ఎవరు అనేది ఆయనకు తెలుసు, దొంగతనం ఎవరు చేశారో తెలుసు, అవినీతి ఎవరు చేశారో తెలుసు, ఇవన్నీ చేయించింది ఎవరో కూడా ఆయనకు తెలుసు, ఎందుకంటే ఆయనే కాబట్టి. ఇవాళ రోజా కూడా ఇరుక్కుందండి.
ఈ విఆర్ఎస్ టెక్స్టైల్స్ విషయంలో. కాబట్టి అసలు ఆ నగరిలో ఎవడు తయారు చేస్తాడు, మగ్గాలు ఎక్కడున్నాయి, అసలు ఏ రకంగా ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఇవి ఎక్కడి నుంచి సప్లై అయ్యాయి, ఇవన్నీ తెలియాలి. తెలిసాక దీని మీద మళ్ళా ఒక సిట్ వేస్తారా, ఒక సిబిఐ వేస్తారా, అవన్నీ తేలాలి. సో మీకు ఇవాళ రేపు ఈ తిరుమలకు సంబంధించిన స్కామ్స్ ఏవి కూడా తేలేవి కాదండి. ఇంకా కొత్త కొత్త స్కామ్స్ వస్తాయి. ఆల్రెడీ లడ్డూ విషయంలో మనకు తెలుసు, వాళ్ళు నాసిరకం జీడిపప్పు వాడారని. తర్వాత అసలు ఏలకల పొడి వాడారో లేదో తెలియదు, ఎందుకంటే ఏలక గింజలు వచ్చేవి ఇదివరకు బాగా. ఇప్పుడు అవి కూడా అంటే అప్పుడు రాలేదు 24 వరకు. తర్వాత వాళ్ళు ఈ పటిక బెల్లం పలుకులు కూడా వేశారు లేదు తెలియదు. తర్వాత మీకు ఏలక కాయలు లేదు, ఏలక తొక్కలు వచ్చేవి మీకు గుర్తుంటే కనుక. అయితే ప్రతి మనకి పంటి కింద పడుతూనే ఉండేవి. అంటే అందులో ఉండే గింజలు అవి కూడా అమ్మేసుకున్నారేమో మనకు తెలియదు. అంటే ఎలా స్కాములు చేయొచ్చు అనేది ఒక 5 ఏళ్లలో తిరుమలలో జరిగిన స్కామ్స్ అన్నీ మనం పరిశీలిస్తే, ఓహో మనుషులు ఈ రకంగా స్కాములు చేస్తారు, దేవుణ్ణి ఇలా మోసం చేస్తారు, ఇలా దండుకుంటారు, ఇంత దరిద్రంగా జీవిస్తారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా తిరుమలని అడ్డు పెట్టుకుని రాజకీయం కాకుండా వ్యాపారం చేశారంటారా మీరు? వ్యాపారం కాదు, ఐఎమ్ సారీ, దోచుకోవడం అంటారు దాన్ని. మీరు వ్యాపారం అని అంత పెద్ద పదం వాడారేంటి? వ్యాపారం అంటే ఏంటి? మీరు పెట్టుబడి పెట్టి మీరు చేసేది వ్యాపారం. మీరు ₹1 కొని ₹1.10కో ₹1.15కో అమ్మితే అది వ్యాపారం. నేను పెట్టుబడి పెట్టకుండా నేను దేవుడిని జగన్మోహన్ దోచుకుని, రెడ్డి దృష్టిలో అదే వ్యాపారం కదా. ఆయన ఏమైనా చెప్తాడు, ఆయన చెప్పింది మనం ఎలా చెప్తాం? నిజాలు చెప్పాలి కదా మనం. ఆయన వ్యాపారస్తుడు కాదు, దొంగ వ్యాపారస్తుడు కదా, డొల్ల కంపెనీలు పెట్టి దోచుకున్నవాడు. అందుకని ఆయన అలాగే మాట్లాడతాడు. ఆయనకు దోచుకోవడం తెలుసు కాబట్టి స్వామినే యాక్చువల్గా మీకు వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇస్తారు మీకు తెలుసు. ఈయన వెంకటేశ్వర స్వామినే నిలువు దోపిడీ చేసేసాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? నిలువు దోపిడీ చేసి ఆయన ఊట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఇంత గొప్పవాడు, ఎందుకంటే క్రిస్టియన్ కదా, అందుకని హిందూ దేవుళ్ళని అలా దోచుకుంటాడు. కాబట్టి ఇది చిన్న విషయం అయితే కాదండి. ఈ విషయంలో మనం ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, హిందువులకి చెప్తున్నాము, మళ్ళా జగన్మోహన్ రెడ్డి యాత్రలు అంటూ వచ్చి ప్రజల మధ్య తిరిగితే ఊరుకోవద్దు మీరు. ఇవన్నీ ఈలోగా బయటకు వస్తాయి. మీరందరూ కూడా నిలదీయండి, జవాబు చెప్పే వరకు వదలద్దు. నువ్వు జై జగను కాదు, జై సీఎం కాదు అని చెప్పి మీరందరూ కూడా నిల్చోపెట్టి అతన్ని ప్రశ్నలతో నిలువుదోపిడీ చేయమని నేను చెప్తున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.